హరి ఓం. అందరికీ నమస్కారం. మనం భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 26వ శ్లోకం, దాని యొక్క తాత్పర్యం ఇప్పుడు తెలుసుకుందాం. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. యుద్ధరంగంలో దుఃఖిస్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. మహాబాహో, ఓ అర్జున, నీవు కనుక అధచయేనం, ఈ ఆత్మ ఏదైతే ఉందో దానిని నిత్య జాతం, ఎప్పుడు పుట్టే వస్తువుగాను, నిత్యం వా మన్యసే మృతం, మన్యసే, నీవు కనుక దానిని నిత్యం ఎల్లప్పుడూ మృతం, చనిపోయే వస్తువుగాను గనక భావిస్తే, తథాపిత్వం, అప్పుడు నీవు నైవం శోచితుమర్హసి, శోచితు, ఈ ఆత్మ గురించి దుఃఖించవలసిన అర్హసి, అవసరము నా లేదు, అందుకు తగినటువంటి విషయము కాదు. ఎందుకు అంటే ఈ ఆత్మ ఎప్పటికీ కూడా చావు పుట్టుకలు లేనటువంటి వస్తువు. ఒకవేళ నువ్వు కనుక ఈ ఆత్మని చావు పుట్టుకలు ఉన్నాయని భావించినా సరే దాని గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శరీరాలన్నీ నశించిపోతాయి, ఆత్మ ఎప్పటికీ నశించదు. ఒకవేళ నశిస్తుంది అనుకుంటే దానికి మళ్ళీ పుట్టుక కూడా ఉంది కదా, మరి అటువంటి విషయంలో నువ్వెందుకు దుఃఖిస్తున్నావు అర్జున అని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అందరికీ హరి ఓం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.